హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరు టీలు కాఫీలు అయిపోయాయా? ఎస్, మీరు అందరూ బాగున్నారు కదా. నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళు ఏమని అనేస్తే మనం ఎలా రియాక్ట్ అవుతామంటే, వాళ్ళు ఒక్క మాట అంటే మనం 4-5 మాట్లాడే స్టేజ్లో ఖచ్చితంగా ఉంటాం. మీరైనా నేనైనా ఎవరితో ఒక్క మాట అనిపించుకోవడానికి రెడీగా ఉండం. అది మంచి విషయమే. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదే అని నా ఒపీనియన్. ఎందుకంటే ఒకసారి ఆలోచిస్తే ఏం తప్పేం కాదు కదా. వాళ్ళు ఏమైనా చెప్పేది మన మంచికేమో అని ఒకసారి ఆలోచించే దాంట్లో తప్పంటూ ఏమీ లేదు. ఒక్కొక్కసారి మనం తీసుకెళ్ళే ఫాస్ట్ డిసిషన్స్లో ఖచ్చితంగా రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆలోచించి మాట్లాడే దాంట్లో, ఆలోచించి తీసుకునే డిసిషన్లో ఎలాంటి రాంగ్స్ కానే కావు. నిజమే కదా ఫ్రెండ్స్. మనలో చాలామంది ఎదుటి వాళ్ళు అనిండే మాటల్ని పదే పదే ఆలోచించి వాళ్ళ మనసుని ఎంత వీక్గా చేసుకుంటారంటే, తిన్నప్పుడు అదే విషయం, పడుకున్నప్పుడు అదే విషయం, రేపు పొద్దున్న లేసినప్పుడు అదే విషయము మన మైండ్ మన కళ్ళు ముందు తెచ్చేస్తూ ఉంటుంది. అలాంటి నిజంగా చెప్తున్నా, ఏది కూడా మనసు వరకు తీసుకెళ్ళకండి. తీసుకెళ్తే మనమే బాధపడతాం. మనసేమి ఆలోచిస్తూనే ఉంటుంది. మైండ్ ఎట్ సైడు కరెక్ట్ డిసిషన్ తీసుకునే సైడ్ కూడా వెళ్ళలేకపోతుంటుంది. సో ఒక్క నిమిషము కూల్గా కూర్చొని వాళ్ళు ఏమన్నా పర్లేదు, ఒకసారి ఆలోచించండి. ఏదైనా రాంగ్ ఉన్నప్పుడు ఆలోచించి నెక్స్ట్ ఎప్పుడైనా దొరుకుతారు కదా. లేదంటే నువ్వు ఇంకొకసారి అయినా మాట్లాడు. అది నువ్వు అనిండేది తప్పు, నేను అలా కాదు అని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ మాటకి మాట సమాధానం ఇవ్వడం అంటూ చాలా తప్పు. నాకెందుకు ఇలా అనిపిస్తుందంటే, నేను కూడా ఆ స్టేజ్ నుండి కొంచెం బెటర్ స్టేజ్కి వచ్చానమాట. ఒకసారి మీరు ఆలోచించుకోండి. మరి ఈ మెసేజ్ మీకు ఏమైనా ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ ప్లీజ్ ఇవ్వండి. ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ నాకు ఇలాంటి మాటలకు ఇన్స్పిరేషన్ అనమాట. ఓకేనా? బాయ్. మరి టేక్ కేర్ ఆల్. గుడ్ నైట్.